బోట్ పోజ్ చాలా చాలా హార్డ్ అనుకుంటారు. చిన్న టెక్నిక్ కనుక యూస్ చేస్తే చాలా సింపుల్. ఫస్ట్ మనం హిప్ బ్యాలెన్స్ ని చూసుకోవాలి. స్పైన్ ఫ్లెక్సిబిలిటీ చూసుకోవాలి. స్పైన్ స్ట్రైట్ గా ఉంటుంది. ఇలా బెండ్ చేసామంటే కొంచెం హార్డ్. కొంచెం స్ట్రైట్ గా పెట్టుకొని చూడండి, స్ట్రైట్ నుంచి బ్యాక్ వెళ్ళామంటే ఈజీ. ఫస్ట్ ఇది హాఫ్ ఇక్కడ వచ్చిందంటే బ్యాలెన్స్ తర్వాత మళ్ళీ ఈజీగా చేయొచ్చు. కమాన్ మెయింటైన్ 2 4 6 8 10 12 14 16. ఎవరు ఎన్ని కౌంట్లు ఉండగలిగితే అన్ని. 15 ఉండగలిగితే 15 ఉండండి. 18 20 సెకండ్స్ అవుతుంది. గ్యారంటీ చెక్ చేసుకోండి. రైట్ లెగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఫార్వర్డ్ బెండ్. 2 కమాన్, బాగా స్ట్రెచ్ చేసి ముందుకి. 4 6 8 10 12 14 15. Inhale, center, mali boat pose. Mali same. 2 4 come on 6 8 10 12 14 16. 10 ఉండగలుగుతారా? 10 ఉంటుంది. మళ్ళీ డౌన్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి రండి. 18 20. ఈసారి లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి. రైట్ లెగ్ ముందుకి ఫార్వర్డ్. 2 4 6 8 10 12 14 15. ఇప్పుడు సింగిల్ లెగ్ బోట్ ఫోర్స్. రైట్ లెగ్ ఒకటి పైకి ఒకటి కిందకి. కమా సింగిల్ లెగ్. కిందకున్న లెగ్ కి బాగా స్ట్రెచ్ వస్తుంది. 2 4 6 పొట్టలో షివరింగ్ వస్తూ ఉంటుంది. 8 10 12. ఒక లెగ్ ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ ఫార్వర్డ్ బెండింగ్. కమా ఈజీగా ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది. 2 4 6 8 10 and 12. ఎన్ని వేరియేషన్స్ చేయొచ్చు తెలుసా బోట్ పోజ్ లో? 2 కమాన్ పైకి 4 6 8 10 12. Down, forward. 2 4 6 8 10 12 14 15. సెంటర్. ఇప్పుడు కంప్లీట్ గా 2 లెగ్స్ బోట్ పోజ్. పైన కొంచెం పైకి, నీస్ కొంచెం పైకి. కమాన్. ఇది ఎంత కిందకు వచ్చి బోట్ లాగా వచ్చిందంటే, ఇలా వచ్చిందంటే స్క్వీజింగ్ ఎక్కువ ఉంటుంది. కమాన్ 2 4 6 8 10 12 14 15. లెగ్స్ ఫోల్డ్ చేసుకొని ఫార్వర్డ్ బెండింగ్ బాగా ముందుకు లాగాలి. ఎంత వీలేదు అనుకుంటుంది. పొట్టలో భలే ఉంటుంది స్క్వీజింగ్. 4 6 8 10. డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్ వన్ మోర్ టైం. సేమ్ బోట్ పోజ్ ఇంకొకసారి. కమాన్ 2 4 6 8 10 12 last 14 15. Come on, spine straight, forward. 2 4 6 8 and 10.
ఇన్హేల్ సెంటర్ డీప్ బ్రీతింగ్. ఒకసారి బటర్ఫ్లై చేసేయండి. కమా ఫ్రీ అయిపోతుంది, మైండ్ రిలాక్స్ అయిపోతుంది. బటర్ఫ్లై అయ్యాక ఒకసారి ఉడియాన బంద, ఎలాగో బెల్లి వర్కౌట్ చేసాం కదా, ఇంకొంచెం స్ట్రెచ్ కోసం ఉడియాన బంద చేద్దాం. ఆల్మోస్ట్ చాలా మనకు 4 to 5 hours గ్యాప్ ఉండాలి, పొట్ట ఖాళీగా ఉండాలి, ఏం తినకుండా ఉడియాన బంద చేయాలంటే. లేదా ఎంటీ స్టమక్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చేయాలి. మార్నింగ్ టైం వాళ్ళందరూ హ్యాపీగా చేసుకోవచ్చు. మౌత్ తోటి ఎక్సర్సైజ్ చేస్తాం, పొట్ట మజిల్స్ ని లోపలికి స్క్వీజ్ చేసి మెయింటైన్ చేస్తాం. ఎన్ని సెకండ్ ఉండగలిగితే అనే సెకండ్. నేను మైండ్ లో 20 కౌంట్స్ కౌంట్ చేసా, మీరు 10 కౌంట్సే చేసుకోండి, లేదా 30 చేయండి. డైలీ ప్రాక్టీస్ మీద ఎక్కువ పెరుగుతుంది. ఇంకొకసారి చేద్దాం. బ్యూటిఫుల్. బాహ్య కుంభకమే కొంచెం టఫ్ గా ఉంటుంది. ఇప్పుడు మనం మొదట ఎక్సైల్ చేసాం, ఎక్సైల్ తర్వాత హోల్డింగ్ అంటే బాహ్య కుంభకం. అదే బ్రీత్ ఇన్ తీసుకొని కుంభకం ఉండడం ఎక్కువసేపు ఉండొచ్చు, 1 minute కూడా ఈజీగా ఉండిపోగలుగుతాం. బాహ్య కుంభకంలో 30 seconds ఉంటే అంతర్ కుంభకంలో 1 minute చాలా చాలా ఈజీ. ఓకే, జస్ట్ రిలాక్స్, డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. పొట్ట తగ్గడానికి బెల్లీ వర్కౌట్స్ చాలా చాలా సూపర్ గా వర్కౌట్ అవుతాయి. ఎస్, రెగ్యులర్ గా యోగా చేస్తున్నాను, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, రెగ్యులర్ గా వాకింగ్ చేస్తున్నాను, అయినా కూడా నాకు బెల్లీ తగ్గడం లేదు అని చెప్పి కంప్లైంట్స్ వస్తుంటాయి కదా. అసలు మనం జస్ట్ ఒక 1/2 hour 1 hour యోగా కానీ ఏ అదర్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ చేసేసి నాకు తగ్గట్లేదు అంటే రీజన్స్ ఏంటో చూసుకోవాలి. ఫస్ట్ థింగ్, మనం తీసుకుంటున్న ఫుడ్ హై క్యాలరీస్ ఉంటే మనం ఎంత ప్రాక్టీస్ చేసినా సరే మనకు బెల్లీ తగ్గదు. మీరు ఎన్ని బెల్లీ వర్కౌట్స్ చేసినా పెరగకుండా ఉంది కదా. ఈ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ దేనికి హెల్ప్ చేస్తుంది? పెరగకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. క్యాలరీస్ ఎప్పుడైతే మనం క్యాలరీస్ తక్కువ ఉండే ఫుడ్ తీసుకుంటామో, లో క్యాలరీ డైట్ తీసుకున్నప్పుడు మనకు పొట్ట తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రీజన్ ఏంటి? ఇక్కడ చేస్తున్నాం, అక్కడ క్యాలరీస్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటున్నాం, అందుకని తగ్గడం లేదు. సెకండ్ రీజన్, వాటర్ సరిగా తీసుకోకపోవడం. బాడీకి ఎంత వాటర్ కావాలో అంత. ఇప్పుడు ఈ సీజన్ ఏంటి? రైనీ సీజన్, నెక్స్ట్ కమింగ్ వింటర్ సీజన్. ఈ సీజన్స్ లో మనం ఏం చేస్తాం? వాటర్ ఎక్కువ తీసుకోం. ఇప్పుడు బ్లోటింగ్ వచ్చేస్తుంది బాడీ. వాటర్ సరిగా తీసుకోకపోతే బాడీలో మనకు కావాల్సిన బయోకెమికల్ రియాక్షన్స్ కి కావాల్సినంత వాటర్ లేకపోతే మనకు అసలు బ్లోట్ అయిపోతుంది తెలుసా. పొట్ట ఉబ్బరంగా అంటారే, పొట్ట ఉబ్బరము అట్లా అంటారు కదా, అలా బ్లోట్ అయిపోయినట్టు మనకు పొట్ట ముందుకు వచ్చేస్తుంది. దానికి మళ్ళీ అది పోవాలి అంటే గోరువెచ్చని నీళ్ళు, బాగా కొంచెం వెచ్చగా, ఎక్కువ వేడి ఉండకూడదు, మళ్ళీ చాలా తక్కువ గోరువెచ్చగా ఉన్న నీళ్లు ఎక్కువ సార్లు మళ్ళీ మళ్ళీ గ్యాప్ ఇచ్చి తాగుతూ ఉంటే ఈ బ్లోటింగ్ తగ్గుతుంది, యూరినేషన్ బాగా జరుగుతుంది, అప్పుడు పొట్ట కరగడం స్టార్ట్ అవుతుంది. థర్డ్ థింగ్, స్ట్రెస్. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ స్ట్రెస్. అది వచ్చి ఇక్కడ కూర్చుంటది అనమాట. అందుకని ఇంకా మనకు అస్సలు పొట్ట మాట వినదు. స్ట్రెస్, స్లీప్లెస్నెస్, అస్సలు నిద్రపోరు, రాత్రి కూర్చొని ఫోన్ టింగ్ 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 అని. మనకు మినిమము పెద్దవాళ్ళకి 6 to 8 hours స్లీప్ కంపల్సరీ. 60 years దాటితే కనుక మనకు 5 to 6 hours సరిపోతుంది. బిలో 60 years ఉన్న వాళ్ళకి చాలా నిద్ర అవసరం. ఫిజికల్ స్ట్రెంగ్త్ బాగా ఉండాలన్నా, నీరసం రాకుండా ఉండాలన్నా, మనకు ఈ డయాబెటిక్ కానీ ఇంకా అదర్ హెల్త్ ఇష్యూస్ అటాక్ అవ్వకుండా ఉండాలన్నా కూడా
నిద్ర చాలా ఇంపార్టెంట్. సరిగ్గా నిద్రపోక అట్లనే డే టైమ్‌లో ఎక్కువ నిద్రపోకూడదు గుర్తుపెట్టుకోండి. ఆ స్లీప్ ఎప్పుడు ఉండాలంటే నేను మార్నింగ్ 2 గంటలు పడుకుంటా, సాయంత్రం 6 గంటలు పడుకుంటా నైట్ అంటే కుదరదు. నైటే డీప్ స్లీప్ ఉండాలి. మినిమమ్ 6 అవర్స్ నుంచి 8 అవర్స్ మంచి స్లీప్ ఉండాలి. అప్పుడు ఆబ్వియస్‌లీ మనకు పొట్ట బాగా తగ్గుతుంది. ఈ రీజన్స్ తెలియకుండా నేను ఎంత చేసినా తగ్గట్లే, ఎంత చేసినా తగ్గట్లేదని ఆ స్ట్రెస్ పెంచుకున్నారంటే తగ్గదు. సో, హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా ఒక రీజన్ ఎంత చేసినా తగ్గకపోవడానికి. మెయిన్ ఈ స్ట్రెస్ ఒకటి తగ్గించుకొని స్లీప్ టైంకి బాగా స్లీప్ ఉండి, మంచిగా వాటర్ తీసుకుంటూ, మంచి డైట్ తీసుకుంటే మనం హాఫ్ అన్ అవరే ప్రాక్టీస్ చేసినా సరే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? ఈ అగ్నిసార క్రియ, నవకాశం ఇవన్నీ బాగా పనిచేయాలంటే ఈ పాయింట్లు బాగా గుర్తుపెట్టుకొని మనం చక్కగా ప్రాక్టీస్ చేయాలి.